హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం పల్లెటూరులో అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మా హోమ్ టూర్ అనమాట. మా పక్కన అయితే గడ్డివామ అండి. ఇది మాది అంటే అక్క వాళ్ళ ఇల్లు అనమాట. పక్కనే కొబ్బరి చెట్లు అనమాట. ఇక్కడికైతే మేమైతే వెళ్ళడానికైతే బస్ జర్నీ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. మా పాప బాబుని అయితే చూపించాను. ఇక్కడైతే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. అమ్మ అండ్ పెద్దమ్మ ఇద్దరు కొబ్బరి మట్టలు అయితే కట్ చేసుకొచ్చి వాటిని ఎండబెట్టేసి చీపుర్లు అయితే చేసుకుంటున్నారు. మనకు సిటీలో అయితే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంట్లోనే తయారు చేసుకుంటారనమాట. ఇక్కడ తాటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు ఉంటాయి. మా బావ అయితే కళ్ళు అయితే గీస్తాడు. ఇక్కడ ఒక 2 పాడి గేదెలు అయితే ఉంటాయి మాకు. ఇంటి ముందు అయితే చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ కుర్చీలో కూర్చుంది మా నాన్న అనమాట. ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. వేప చెట్టు నీడకి కూడా పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 20 సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు. 20 సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు. ఇక్కడ ముందు అయితే కొంచెం చాలా ప్లేస్ ఉంటుంది, చెట్లు కూడా వేసుకోవడానికి ఉంటుంది. ఇంట్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మా బావ అయితే నిద్రపోతున్నాడు అనమాట, తాళ్ళు ఎక్కువ వచ్చేసి. ఇదైతే ఇల్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల కిచెన్ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట అక్క వాళ్ళు. అయితే మొత్తం సామాన్లు అయితే ఈ విధంగా పేర్చేసుకున్నారు. ఈ విధంగా పేర్చుకొని పెట్టుకుంటారనమాట. అంటే ఇవి కాకుండా ఇంకా మూటల్లో కట్టి కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారు, ఎక్కువ లేకుండా ఇక్కడ. ఇదైతే ఒక మొదలన్నమాట. అంటే మనకి తాటి చెట్టు బొత్తని మధ్యలో కట్ చేసి ఇలా మనకి ఒక స్తంభాలు లెక్క పెట్టి ఇల్లునైతే కట్టేశారు. పైన అయితే మొత్తం జమ్మి అండ్ కమ్మాకులు ఉంటాయి కదా, ఇవి కలిపి పాకైతే వేశారు. ఇదైతే మనకి ఒక హాల్ లెక్క, ఒక ఫ్రిడ్జ్, టీవీ, ఇలా పడుకోవడానికి ఒక మంచం వేసుకున్నారు. ఇదైతే మొత్తం దేవుని రూము. దాంట్లో వడ్లు కూడా వేసుకుంటారు. వడ్ల బస్తాలు ఇలా వేసుకొని పెట్టుకుంటారనమాట. అక్క వాళ్ళకి పొలం ఉంది. పొలం దగ్గర పండించిన వడ్లు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకుంటారు. కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఫ్యాన్ కూడా అన్నీ సెట్ చేసుకున్నారు. ఫ్రిడ్జ్ కూడా పెద్దగానే తెచ్చుకున్నారు, ఫ్యూచర్కి యూజ్ అయ్యేలాగా. బావ అయితే ఇల్లరికం అల్లుడు అనమాట. అంటే ఇల్లరికం అంటే ఇల్లరికం కాదు, అక్క వాళ్ళ ఊరు నుంచి వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. 2 వేప చెట్లు, ఈ విధంగా ట్యాంక్ అయితే వాటర్ ట్యాంక్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇటువైపు అయితే చిన్న చిన్న చెట్లు. ఇక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక వే ఉంటుంది, ఆ దారి నుంచి వెళ్తారనమాట. ఇదైతే మొత్తం చూస్తున్నారు కదా, సప్ప అండ్ కమ్మాకులు ఈ విధంగా ఉంటాయి. మనకు కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి నీడ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నమాట మా చిన్న హోమ్ టూర్. గుడిసెలో అక్క వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇలా చిన్నగా ఇల్లు అయితే కట్టుకొని చింత లేకుండా అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మన పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండే వాటికన్నా ఈ ఇంట్లోనే చాలా బాగా నిద్ర పడుతుందండి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మేమైతే వెళ్ళి ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంటాము. ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటారా అనుకోవద్దు, ఈ చిన్న ఇంట్లోనే చాలా బాగుంటుంది. మజ్జిగ కానీ లేదా బావ తీసుకొచ్చే తాటి ముంజలు, కళ్ళు, వీటన్నిటితోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. పక్కనే కాలువ ఉంది. ఆ కాలువ దగ్గర నుంచి వచ్చేసి మాకు చేపలు అవన్నీ తీసుకొస్తారు. ఇక్కడ మా ఆడపడుచు అనమాట, మా పాపను ఎత్తుకుంది. మేము వెళ్ళింది అమ్మవారిని నిలబెడుతున్నారు, అందుకని వెళ్ళాము. ఇక్కడ మా చెల్లి, ఇక్కడ అందరం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా పిక్స్ అయితే తీసుకున్నాము. అలాగే హోమ్ టూర్ కూడా బాగుంటుంది అక్క వాళ్ళదని చెప్పేసి చేసామన్నమాట. ఒక గుర్తు కోసం పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.